కేసీఆర్ పై కోపంతోనే నోటీసులు. ప్రాజెక్టు కట్టిన మెగాకు ఎందుకు ఇవ్వలే? కృష్ణారెడ్డిని పిలిచే దమ్ము రేవంత్ కు లేదా? అక్క కవితక్క ఏ పూట ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. గదే పూట ఇట్లా పార్టీ అంత ఆగమాగం అయిపోతా ఉన్నది, అధికారం వేరే వాళ్ళ చేతులకు పోతా ఉన్నది, నాకు నాయకత్వం నచ్చట్లేదు అని చెప్పేసి కొద్దిసేపు అంటది. అక్క కొద్దిసేపు టవల్ వేసుకోదు, ఇక ఇప్పుడు కూడా జాగృతి టవల్ వేసుకున్నది. కొద్దిసేపు అవాకులు చవాకులు వెళ్తుంది. డాడీ నాకు ఇష్టం లేదు డాడీ, నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి అది మాట్లాడితే బాగుండు, ఇది మాట్లాడితే బాగుండు అని చెప్పి లేఖ రాసి పంపిస్తుంది. ఇప్పుడేమో మళ్ళీ తండ్రి మీద ఎనలేనటువంటి ప్రేమ వచ్చింది, నోటీసులు పంపించారు కదా, రావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ అంటుందని చెప్పి మళ్ళా ఈడ అక్కకు ప్రేమ కలిగింది. మరి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని చెప్పేటట్టు ఒక మెయిన్ పాయింట్ రేజ్ చేసింది. వెలుగు దినపత్రికలలో అదే కనపడతా ఉన్నది, అనేక దినపత్రికలలో మెయిన్ పేజీలోనే ఉన్నది. ఇప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టు కట్టినటువంటి ఓనర్కి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రికి ఇచ్చినావు, నీటిపారుదల శాఖ మంత్రికి ఇచ్చినావు, ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రికి నోటీసులు ఇచ్చి డేట్లు ఫిక్స్ చేసి రమ్మన్నప్పుడు బాజప్తా వీళ్ళు పోవాలి, కేసీఆర్ పోవాలి, ఈటల రాజేందర్ పోవాలి, హరీష్ రావు పోవాలి. గాయాల మీరే ఉన్నారు కదా, ఆడ నడిపించింది మీరే, పోయి సమాధానం చెప్పాలి. దాంతోడు ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి ఆయనకు కూడా మరి నోటీసులు ఇవ్వాలి. మీరు కూడా విచారణకు రండి, ఏం జరిగింది, ప్రభుత్వం చెప్తే మీరు చేసిర్రా, లేకపోతే ఎవరైనా ఈఎన్సీలు చెప్పిర్రా, లేకపోతే మీరే చేసిర్రా, ఇంజనీర్లు ఏమన్నా, ఏం జరిగింది? ప్రజాధనంగా మన ప్రజాధనం మొత్తం తీసుకుపోయి పైసలు ఆడ పెడతాం కదా. మెగా కృష్ణారెడ్డికి ఇస్తే ఆయన ప్రాజెక్టు కట్టిండు, ఆయన పెద్ద కంపెనీ అని చెప్పి. సో మరి మెగా కృష్ణారెడ్డి కూడా బాజప్తా కవిత క్వశ్చన్ రేజ్ చేసింది, నోటీసులు ఇవ్వాలి. మెగా కృష్ణారెడ్డి కూడా నోటీసులు ఇవ్వాలి, పిలిపించి ఖచ్చితంగా విచారణ అయితే చేయాలి.